ఆంధ్ర తమిళనాడు సరిహద్దు తీరంలో కెరటాలు ఎరుపెక్కుతున్నాయి. నిత్యం సముద్రంలో చేజింగ్లు, ఫైటింగ్ సీన్స్ కనిపిస్తున్నాయి. ఇదేదో సినిమా షూటింగ్ అనుకుంటే పొరపాటు. 10 ఏళ్లుగా జీవనోపాధి కోసం కొందరు చేస్తున్న సమరం ఇది. ఎవరు చేజింగ్ చేస్తున్నారు, ఎవరు ఫైటింగ్ చేస్తున్నారు, ఎవరిది పై చేయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ తీర ప్రాంతంలో 10 ఏళ్లుగా తమిళనాడుకు చెందిన మత్స్యకారులు బీభత్సం సృష్టిస్తున్నారు. సినీ ఫక్కీలో చేజింగ్ చేసి మరీ దాడులకు దిగుతున్నారు. వీరి ధాటికి భయపడి మన మత్స్యకారులు వేటకు వెళ్లడానికి జంకుతున్నారు. వేటాడితే తప్ప జీవనం సాగించలేని వీరిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. నిత్యం ఆంధ్ర తమిళనాడు మత్స్యకారుల మధ్య గొడవలు జరిగి ఆస్తి నష్టం సంభవిస్తోంది. రోజురోజుకు సమస్య ముదిరిపోతుందే కానీ దీన్ని పరిష్కరించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇది అంతర్రాష్ట్ర సమస్యగా మారింది. తమిళనాడులోని కడలూరుకు చెందిన మత్స్యకారులు చేస్తున్న దౌర్జన్య కాండకు మన మత్స్యకారులు విలవిల్లాడుతున్నారు. సముద్ర తీరం నుంచి 8 నాటికల్ మైళ్ల దూరంలో వేట సాగించాల్సిన మెకనైజ్డ్ మరబోట్లతో తమిళనాడు మత్స్యకారులు ఆంధ్ర తీర ప్రాంతంలోకి జొరబడుతున్నారు. రూల్స్ కు విరుద్ధంగా రావడమేగాక నానా బీభత్సం సృష్టిస్తున్నారు. ఈ దౌర్జన్య కాండ 10 ఏళ్లుగా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఆంధ్ర తమిళనాడు రాష్ట్రాలను ఆనుకుని ఉన్న ఈస్ట్ కోస్టు తీరం వెంబడి వందల సంఖ్యలో మత్స్యకార గ్రామాలున్నాయి. ఒక్క ప్రకాశం జిల్లా పరిధిలోనే 50 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. వీరి ప్రధాన వృత్తి సముద్రంలో చేపల వేట. కానీ ఇప్పుడు వారి వృత్తిని చేసుకోనివ్వడం లేదు తమిళనాడు మత్స్యకారులు. సముద్రంలో అలలొచ్చే ప్రాంతానికి పై ఎత్తున ఆంధ్ర మత్స్యకారులు ఐలా వలలు ఏర్పాటు చేస్తారు. రాత్రి వేళ వలలు వేసి తెల్లవారుజామున వెళ్లి వలలో పడిన చేపలను పట్టుకొస్తుంటారు. అయితే తమిళనాడు మత్స్యకారులు మెకనైజ్డ్ బోట్లలో అర్ధరాత్రి తీరానికి అతి దగ్గరగా వచ్చి వలలను కట్ చేసి అందులోని మత్స్య సంపదను దోచుకుపోతున్నారు. కొన్నిసార్లు ఆంధ్ర మత్స్యకారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో తమిళనాడు నుంచి పెద్ద మనుషులు వచ్చి తమ వారిని విడిపించుకుని పోయేవారు. ఆంధ్ర బోట్లు తమిళనాడు సరిహద్దుల్లోకి పోయినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగేవి. ఈ దోబూచులాట ఎప్పటి నుంచో కొనసాగుతోంది. తమిళనాడు మరబోట్ల వల్ల ఆంధ్ర ప్రాంతానికి చెందిన మత్స్యకారులు కోట్లాది రూపాయల వలలు, పడవలు నష్టపోయారు. దీంతో సమస్య నివారణకు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మత్స్యకారుల సమావేశం 3 ఏళ్ల క్రితం ఒంగోలులో నిర్వహించారు. తమిళనాడు బోట్లను ఎవరు కట్టడి చేయాలన్న దానిపై చర్చించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేసుకోవాలన్న నిర్ణయానికి అందరూ వచ్చారు. అయితే ఆ తర్వాత చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో కడలూరుకు చెందిన మత్స్యకారులు తమ మరబోట్లతో ఆంధ్ర సరిహద్దు తీర ప్రాంతాల్లోని గ్రామాల వద్దకు వచ్చి నానా హంగామా చేస్తున్నారని ప్రకాశం జిల్లాలోని బాధిత మత్స్యకారులు వాపోతున్నారు. ఈ మత్స్యకారులు ఈ కడలూరు బోట్ల వల్ల మత్స్య సంపద పూర్తిగా నష్టమైపోతుంది. దానివల్ల 10 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాము. పోరాడిన కూడా వాళ్ళు వలలు తెగొడుతుంటే మేము బోట్ దగ్గర వెళ్తే మమ్మల్ని కొట్టడానికి వాళ్ళు రెడీగా రాళ్ళు, కర్రలు తీసుకుని మా మీద దాడి చేస్తున్నారు. ఇక మేము భయపడి వాళ్ళు పోయినా కూడా సరే చిన్న వదిలేసి వచ్చే పరిస్థితి ఏర్పడేది. 10 సంవత్సరాల నుంచి, అంతకుముందు లేదు కానీ 10 సంవత్సరాల నుంచి మేము నష్టపోతున్నాం పూర్తిగా. కడలూరు మరబోట్ల వల్ల తమ జీవనోపాధికి తీవ్ర విఘాతం కలుగుతోందని సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీర ప్రాంత మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వలలను ఛిద్రం చేస్తున్నారని వాపోతున్నారు. మా ఏరియాలోకి వచ్చి ఆ బోట్లు మా వలలు వదులుతుంటే ఆ వలలను కట్ చేసి వాళ్ళు ఇష్టపరంగా మేము లబోదిబో కొట్టుకున్నా కూడా వాళ్ళు కట్ చేసి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్కరోజు బోటు ఇలాగే వల వదిలి ఉండేరేకి వాళ్ళు వచ్చి బోటు మీద పడి పక్కన తాడుతో లాక్కెళ్తుంటే ఈ బోటు వాళ్ళు లబోగిబో కొట్టుకుంటూ ఆ వలలు కూడా మళ్ళీ వీళ్ళు ఆ బోటు తిరగబడిద్దని చెప్పి తాడు కోసి మళ్ళీ బోటు అటు వదిలిపెట్టినారు. వాళ్ళు ఎంత చెప్పినా మరి 3 కిలోమీటర్ దూరం కూడా లేకుండా మరి ఒడ్డున వచ్చి కడలూరు బోటు మరి అల్లకోలంగా చేస్తున్నారు. మరబోట్లలో వచ్చిన వారిని వారించేందుకు తాము పడవల్లో వెళ్లి ప్రయత్నిస్తే తమపై రాళ్లు, కర్రలతో దాడులు చేస్తున్నారని, చేతులు నరికేస్తామని కత్తులు చూపి బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏపీ మత్స్యకారులు. 3 గంటలకు వదులుతుంటే మేము సిగ్నల్ లైట్లు కొడుతుంటే కూడా వాళ్ళు ఆపకుండా వాళ్ళ మీద పెట్టేసి 3 నాపులు పోయినాయి. ఆ రోజు ఒక నాపు చేతికి వచ్చింది, 2 నాపులు పోయినాయి. మేము పోయి అడిగితే చేయి పెడితే కూడా చేతులతోటి నరికేస్తా అన్నారు వాళ్ళు. వాళ్ళతోటి మాకెందుకని చెప్పి మేము వచ్చేసాము.
వారివి పెద్ద పెద్ద బోట్లు, తమవి మరీ చిన్న బోట్లని, వారి సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి వారితో పోరాడలేకపోతున్నామని మరికొందరు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మేము ఏటకెళ్తే కూడా అసలు వల వదలాలని కూడా మాకు భయం పట్టిపోతుంది ఈ కడలూరు బోట్ల వల్ల. ఒకవేళ వెళ్ళినా కూడా వల దొరికిద్ది అన్న నమ్మకం మాకు దొరకట్లేదు. వాళ్ళు పోయినా మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు బోటు కాడ వెళ్తే రాళ్ళు పెట్టుకుని కొట్టేస్తున్నారు. అసలు బోటు కాడగా వెళ్ళడానికి మాకు అవకాశం ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం 15 మంది 20 మంది ఉన్నారు ఒక్కొక్క బోటుకి వచ్చి. మేము వెళ్ళేది 2-3 ఆడికి వెళ్ళాలన్నా మాకు భయం వచ్చేస్తుంది. ఇదే కాదు ఈ మా మత్స్యకారు అందరికీ ఇదే పరిస్థితి. ఎక్కడ వెళ్ళినా కూడా అందరూ ఇదే మాట. నాకు నిద్ర లేస్తే ఇక్కడ చాలా ఇబ్బంది జరుగుతుంది. సముద్రంలో కడలూరు బోట్లన్నీ తమిళనాడు సైడ్ నుంచి వస్తుంది. వాళ్ళు వచ్చి మా వలలు దర్యామిట లాక్కొని వెళ్ళి మమ్మల్ని చాలా నష్టపరిహారం చేస్తున్నారు సార్. వాళ్ళు మేము ఇన్ని రోజులు ఎన్ని ప్రభుత్వాలు మారినా మా గురించి పట్టించుకున్న నాదురు అయితే ఎవడో కనిపించట్లా. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా మా గురించి ఆలోచించి ఈ కడలూరు బోట్లను కొంచెం నిషేధించాల్సిందిగా కోరుతున్నాము. తమిళనాడు మత్స్యకారుల దౌర్జన్యాలను నివారించేందుకు చాలా సార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అధికారులను ఆశ్రయించారు ఆంధ్ర ప్రాంత మత్స్యకారులు. తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి తమ సమస్యకు పరిష్కార మార్గం చూపించాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారినందున మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని మత్స్యకారుల పెద్ద చెబుతున్నారు. మద్రాసు దగ్గర నుంచి వచ్చేటువంటి పెద్ద బోట్ల వల్ల మన తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకు చాలా ఇబ్బందికరంగా తయారైంది. తర్వాత వేట సాగడం అనేది చాలా కష్టమైతే దానికి తోడు వీళ్ళు వేటకి ఉపయోగించుకునే వలలను తెంపుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. చాలా ప్రమాదకరంగా మా వాళ్ళు వలలని నష్టపోయి వేట లేకుండా జీవనం కష్టంగా ఉంటుంది. ఈ విషయమై మా మంత్రి గారిని మన కొండపే శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారితో చర్చించి ఎమ్మెల్యే గారు మంత్రి గారిని దాని మీద చర్య తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాము. ఏపీ తమిళనాడు సముద్ర తీరంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు సరిహద్దులున్నాయని, కానీ కొంతమంది తమిళనాడు మత్స్యకారులు మెకనైజ్డ్ బోట్లతో అక్రమంగా ఆంధ్ర ప్రాంత జలాల్లోకి వస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్న మత్స్యకార శాఖ అధికారి సమస్యను ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. కలెక్టర్ ద్వారా మరోసారి ప్రభుత్వానికి నివేదిస్తామని, ఇది అంతర్రాష్ట్ర సమస్య అని చెప్పారు. సో ఇది మనం గవర్నమెంట్ లెవెల్లో కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ లెవెల్లో తీసుకెళ్ళడం జరిగింది. సో గవర్నమెంట్ లెవెల్లో కూడా అది ఇంటర్ స్టేట్ ఇష్యూ కాబట్టి గవర్నమెంట్ లెవెల్లో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మినిస్టర్స్ గారు అక్కడ ఉన్న తమిళనాడు యొక్క మినిస్టర్స్ కూర్చొని మాట్లాడాల్సింది. సో దానిన్నిటికీ మనం లెటర్స్ రాయడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా లెటర్స్ రాస్తూ మీరు అక్కడ మా వచ్చినటువంటి మెకనైజ్డ్ బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషన్ చేస్తే వారి యొక్క బోట్ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేస్తామని తమిళనాడు గవర్నమెంట్ కూడా చెప్పింది. అయినప్పటికీ సమస్యను సామరస్యంగా పరిష్కరించడంతో ఇరు గవర్నమెంట్ యొక్క అధికారులు ప్లస్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు మంత్రులు కూర్చొని మాట్లాడాల్సింది. అది ఇంకా పెండింగ్లో ఉంది. త్వరలోనే అది పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను. అటు తమిళనాడు ఇటు ఏపీకి చెందిన ఇరు వర్గాలు మత్స్యకార కుటుంబాలే. వీరి మధ్య ఘర్షణను నివారించి శాశ్వత పరిష్కార మార్గం చూపాలని ఇరు రాష్ట్రాల పెద్దలను బాధితులు కోరుతున్నారు.